ఫ్రెండ్స్, ఈరోజు మా సన్ని మొబైల్ షాప్ ఓపెనింగ్ వరహాపట్నం సెంటర్లో. ఎవరైనా మొబైల్స్ రిపేర్ వచ్చినా కొత్తవి కొనుక్కోవాలన్నా ఈ షాప్కి వచ్చి రిపేర్ చేయించుకోవచ్చు, కొత్తవి కూడా కొనవచ్చు. షాప్ నేమ్ ఏంటి? A to Z మొబైల్ షాప్. ఓకే, ఇది వరహాపట్నం మెయిన్ సెంటర్, అంటే 4 రోడ్లు కలిసి ఉన్నది. కొంచెం ఎదరకొస్తే ఆ తూర్పుకి వెళ్తే సీతనపల్లి, పడమటకు వస్తే ఈ రోడ్లో ఉంటుంది. ఉత్తరానికి వెళ్తే అగ్రహారం, దక్షిణానికి వెళ్తే కలిదిండి. సో ఇదండి, వస్తున్నాను కదా, ఇది రోడ్డు, ఇట్లా వెళ్ళాలి. నువ్వే పడతావు అడిగి వీళ్ళ షాపు సన్నీ వెళ్ళ అక్కండి, పెద్దక్క చేస్తున్నా. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వశక్తిమంతుడును సకల ఆశీర్వాదంలో కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పాదములకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. గత కాలం అంతా కూడా నన్ను మమ్మలను సురక్షితంగా ఆరోగ్యంతులుగా సజీవులుగా కాపాడిన దేవా మీ స్తోత్రాలు. ఇలాంటి దినాల్లో మా తండ్రి నాయన దినదినము కూడా నీ సన్నిధిలో నీ ఘననామాన్ని స్తుతించి మహిమపరిచే అవకాశం మా జీవితాల్లో మరోసారి దయచేసినందుకు మీ స్తోత్రాలు. ఈ సమయంలో మా తండ్రి ఇదిగో నాయన కీర్తిశేషుల అంశాలను జ్ఞాపకం చేసుకుని ఆయన దేవాది దాసుడు నా తండ్రి నా ఈ సేవా పరిచయలో కొనసాగుతున్న సమయంలోనే మీరు పిలుచుకున్నారు మా ప్రభువా. కానీ మా తల్లి నాయన అలాగే నాయన వాటి శక్తి మంది జ్ఞాపకం చేసుకుని వాళ్ళు ప్రేమించిన కుమారుడు సమయాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. బిడ్డలను ఎంతవరకు నీ సజీవ రెక్కల కింద కాపాడుకుంటూ వచ్చారు. తండ్రి లేని వారికి తండ్రిగా, విధురాలకు న్యాయాధిపతిగా ఉంటానని సెలవిచ్చారు. మా అటు రీతిగా ఈ సమయంలో నాయన తండ్రి లేని బిడ్డలు మీరు తండ్రిగా ఉండి నాయన మీరు అన్ని విషయాల్లో ఆదరిస్తూ వచ్చినందుకు మీకు వందనాలు. నాయన కుమార్తెను జ్ఞాపకం చేసుకునండి, వారి కుటుంబాలు దర్శించిన ఆయన దేవా. నాయన ఒక గృహ నిర్వాహకులుగా మీరు ఏర్పాటు చేసినందుకు మీ స్తోత్రాలు. అలానే నాయన 2వ కుమార్తెకు కూడా నాయన నీ దయని బట్టి మా తండ్రి నాయన మరి మేము జాబునిచ్చారు, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆ బిడ్డ కూడా మా తండ్రి నాయన నీ బిడ్డ కోరికను సిద్ధింపచేయండి, తన ఆలోచన వస్తు సఫలపరచు నాయన, నీ స్తోత్రునాయన. ఇగో మా తండ్రి సమయంలో వాడి యొక్క జీవిత విధానం కొరకు, మా తండ్రి వాడి భవిష్యత్తు కొరకు నాయన ఈ యొక్క నా తండ్రి నాయన షాపును పెట్టుతుండగా మా ప్రభు వాడి తెలివిని మంచి జ్ఞానమును జ్ఞాపశక్తిని దయచే ప్రభు అని స్తోత్రాలు. ఈ షాపును నడుపుకోవాలంటే అది క్రమముగా, మర్యాదగా, మీ దృష్టికి మహిమకరముగా అది జరిగించాలంటే మా తండ్రి నాయన భక్తులైన దావీదు చెప్పాడు ముందుగాని, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడన్న మా తండ్రి. అట్టి ధన్యతను సంపాదించుకోవడానికి సాయం చేయను. అనేక మంది బిడ్డలు ఆకర్షింపబడి నాయన ఈ యొక్క నా తండ్రి నాయన షాప్కు రావడానికి కూడా సాయం చేయను ఆయన దేవా. అనే దినము కూడా నాయన అన్ని విషయాల్లో కూడా నీ కాపుదలు, నీ భద్రతను దయచేసి నాయన షాపును బట్టి నీ బిడ్డ బాగా అభివృద్ధి పొందడానికి సాయం చేయను. యేసు నామమున అడుగుతున్నాను మా తండ్రి. కటేరా పరిశుద్ధ 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 ప్రభువా వరములిడు నా కుర్చీ
దిగను